కొంతమంది అధికారులు ఇంకా ఎందుకో ఆశ్రిత పక్షపాతాన్ని వైసీపీ మీద చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా మన బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తిని పైన అధికారులు గతంలో స్టేషన్లో రాజమర్యాదలు చేశారని కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు, అంటే గుంటూరు నుంచి రాజమండ్రి స్టేషన్ జైలుకు తరలించేటప్పుడు మధ్యలో ఒక చోట బిర్యానీ తిన్నటువంటి 7 పోలీసుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఇంకొక సంఘటన వెలుగులో చూసింది. అదేంటయ్యా అని అంటే ఫిబ్రవరి 13వ తారీఖున ఈ బోరుగడ్డ అనిల్ తరపున న్యాయవాది హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఏంటి ఆ పిటిషన్ అంటే, ఏదైతే బోరుగడ్డ గారి అనిల్ గారి తల్లి గారు ఉన్నారో ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆమెని చూడడానికి, అలాగే ఆమె ఎందుకంటే మాతృత్వ వాత్సల్యంతో కొడుకు మీద బెంగపెట్టుకుంది కాబట్టి కనీసం అతన్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు అతన్ని బెయిల్లో చిన్న సడలింపు చేశారు. మార్చి 13 నుంచి ఏదైతే ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రానికల్లా మళ్ళీ మీరు జైలు సూపరింటెండెంట్ దగ్గర లొంగిపోవాలి అని చెప్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ బెయిల్ తీసుకొని వెళ్ళిన అతను చెన్నైలో వాళ్ళ తల్లిగారిని ఆ బెయిల్ తీసుకొని వెళ్ళి ఏదైతే జిల్లా సూపరింటెండెంట్ ఇచ్చిన తర్వాత అతన్ని జైల్లో రిలీజ్ చేసి అతను చెన్నై వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిగారిని చూసుకోవడం రావడం అన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 28వ తారీఖు ఆయన ఏదైతే జైల్లో ఒక బెయిల్ అంటే ఈ టయానికి లొంగిపోవాలని చెప్పారో అక్కడ మళ్ళీ ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. అంతేకాకుండా గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఒక సర్టిఫై చేశారు, ఆమె మానసిక వేదన పొందుతుంది కాబట్టి తన కుమారుడు తన పక్కన ఉంటే ఆమెకు ట్రీట్మెంట్తో పాటు ఒక మనోధైర్యంతో ఆమె వ్యాధిని జయించేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి తమ కుమారుణ్ణి అంటే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అని చెప్పేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఒక సర్టిఫై ఇచ్చింది. దాన్ని తీసుకెళ్లి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశాడు. న్యాయస్థానం దాని మీద పరిశీలించేసి మళ్ళీ మార్చి 13 వరకు కూడా ఏదైతే ఈ వ్యక్తి జైల్లో నుంచి మధ్యంతర బెయిల్లో నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. సరే, బాగానే ఉంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే బోరుగడ్డ అనిల్ మీద నమోదైనటువంటి కేసుల్లో అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ అనంతపురం 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసుకి బెయిల్ రాలేదు. ఒక సూపరింటెండెంట్ అంటే ఒక వ్యక్తి జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అతన్ని హైకోర్టు విడుదల చేయమని చెప్పి మధ్యంతర బెయిల్ ఇస్తే దాన్ని సంబంధిత అధికారులకు తెలియజెప్పాల్సిన బాధ్యత జైలు సూపరింటెండెంట్కి ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే అతని మీద నమోదైన కేసులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ జైలు సూపరింటెండెంట్కి ఉంటుంది. కానీ ఇక్కడ జైలు సూపరింటెండెంట్ మరి ఏ కారణం చేత అతని మీద ఉన్నటువంటి ప్రేమావాత్సల్యమో నాకు తెలియదు, కానీ ఎవ్వరికీ తెలియకుండా ఎటువంటి ప్రభుత్వానికి మరియు సంబంధిత ఏ జైలు స్టేషన్లో అయితే అతని మీద కేసులు నమోదయ్యాయో ఆ పిఎస్ పరిధిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తెలియదు అతనికి మధ్యంతర బెయిల్ వచ్చిందని, న్యాయస్థానం ఇచ్చిందని, అలాగే అతను దాన్ని రాజమండ్రి సూపరింటెండెంట్ జైల్లో సబ్మిట్ చేసి అతను బయటకు వచ్చాడని, ఆల్రెడీ వాళ్ళ తల్లిని కలిశాడని, మళ్ళీ మధ్యంతర బెయిల్ని మళ్ళీ పొడిగించాలని చెప్పి అతను పిటిషన్ దాఖలు చేశాడని, ఆ పిటిషన్స్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ సర్టిఫికేట్ ద్వారా మళ్ళీ దాన్ని బెయిల్ పొడిగించుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా సమకూర్చుకున్నాడనే విషయం ప్రభుత్వ దృష్టికి తెలియదు. అసలు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలయ్యాడనే సంగతి సోషల్ మీడియాకు కానీ, ప్రెస్కు కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, జైలు పై అధికారులకు కానీ ఎవ్వరికీ తెలియదు. అత్యంత గోప్యంగా అతన్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులుని హైకోర్టు ఒక ఆదేశించింది. ఏదైతే అతను సబ్మిట్ చేశాడో వాళ్ళ తల్లి గారికి సీరియస్గా ఉంది అని చెప్పేసి గుంటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్
ద్వారా సబ్మిట్ చేశారో దాని మీద వెరిఫికేషన్ చేయమని చెప్పి చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తెలిసినటువంటి నిజం ఏంటయ్యా అని అంటే అది ఫేక్ అని తెలియదు. అంటే తప్పుడు ధృవపత్రాన్ని కోర్టుకు సమర్పించి బెయిల్ని పొడిగించాడు, కోర్టుని కూడా టోకరా చేశాడు, కోర్టుని కూడా మోసం చేశాడు. అంటే ఇప్పుడు న్యాయస్థానం మళ్ళీ ఇప్పుడు న్యాయస్థానం ఏం చేస్తుంది? న్యాయస్థానాన్ని మోసం చేస్తే ఏమవుతుంది? అసలు జీవితంలో ఇక బెయిల్ రాకుండా మళ్ళీ అతనికి ఎక్స్టెన్షన్ అయ్యేటువంటి అవకాశం, జైలు శిక్ష పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే న్యాయస్థానం అనేది తన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి బాధితుల యొక్క భావ ఉద్రేగాలని న్యాయస్థానం పరిధిలో పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. సో అతనికి మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసినప్పుడు అది జైలు సూపరింటెండెంట్కి ఇచ్చినప్పుడు జైలు సూపరింటెండెంట్ సంబంధిత ఆ జైలు అధికారులకు చెప్పాలి, తన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. అట్లాగే ఈ బోరుగడ్డ అనిల్ మీద ఎక్కడెక్కడ ఏపీఎస్లో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయో వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాత అతన్ని రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేకుండా హైకోర్టు ఉత్తర్వులు రావడంతో గుట్టు చప్పుడు కాకుండా అతన్ని బయటికి రిలీజ్ చేశారు. మరి ఏంటి అతని మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాని పరిస్థితి. అసలు ప్రభుత్వానికే తెలియదు, ప్రెస్కు తెలియదు, సోషల్ మీడియాకు తెలియదు. ఒక మిసైల్ ఆపరేషన్ చేసినట్టు చేసి వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరిలో తన తల్లి అపోలో హాస్పిటల్లో చేరిన మాట వాస్తవమే, కానీ తను ఫిబ్రవరిలోనూ డిశ్చార్జ్ అయిపోయింది. కానీ ఇక్కడ మళ్ళీ తన తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉంది, మానసిక వేదన పొందుతుంది. ఈ సమయంలో తన కుమారుడు తన పక్కన ఉండాలని అనుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒక గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఒక స్టేట్మెంట్ డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఆ సర్టిఫికేట్ని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి మనోడు బెయిల్ తీసుకున్నాడు, బెయిల్ పొడిగించుకున్నాడు. ఈ నెల మార్చి 13 వరకు. ఈ తతంగం అంతా ప్రభుత్వానికి తెలియదు, జైలు అధికారులకు తెలియదు, ప్రెస్కు తెలియదు, సోషల్ మీడియాకు తెలియదు. కానీ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అది వివరణ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలియని తర్వాత ఇప్పుడు మొత్తం అసలు ఆలోచన చేసుకుంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారా వైసీపీ కోసం పనిచేసేటువంటి అధికారులు, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడాలి. ఇలా 164 సీట్లు వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే రేపు ఏదైనా అధికారం తలకిందులైతే కార్యకర్తల పని ఏమవుతుంది? ఇలా ఎంత దుర్మార్గం. ఒక బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని బయటికి రిలీజ్ చేయాలంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా పక్కా బయటికి పంపించి పై అధికారులకు తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేసి అతన్ని రిలీజ్ చేయాలి. ఎందుకు? అధికారం ఉంది కదా అని చెప్పి 2019-2024 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, అలాగే మినిస్టర్ని, ఐటీ మినిస్టర్ని అత్యంత దారుణంగా జుగుత్సాకరమైనటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి భాషని ప్రయోగించినటువంటి వ్యక్తి, అలాగే వ్యక్తిగత హరణానికి పాల్పడినటువంటి వ్యక్తి, అలాగే అసలు సభ్య సమాజంలో ఒక్క నిమిషం కూడా బతకడానికి అర్హత లేనటువంటి వ్యక్తి. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఇటువంటి భాషని ఎవరైనా ప్రయోగిస్తాడా, మాట్లాడతాడా ఆ మాట? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని బయటికి రిలీజ్ చేసేటప్పుడు కనీసం ప్రభుత్వానికి తెలియజెప్పకుండా రిలీజ్ చేశారంటేనే ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఒకవేళ బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, అజ్ఞాతంలోకి వెళ్ళాడా, ఉంటే మళ్ళీ దొరికితే న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తే తప్పుడు పత్రాలను జతపరిచినందుకు అతనికి కోర్టులో శిక్ష ఇంకా పెరిగేటువంటి అవకాశం, ఎందుకంటే కోర్టులనే తప్పుదోవ పట్టించినందుకు శిక్ష పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, మరి సంబంధిత జైలు అధికారి గారు వివరణ ఇవ్వాలి. ఎందుకు అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా హైకోర్టు నుంచి ఆదేశాలు రాగానే హుటాహుటిన అతను బయటకు ఎందుకు వదిలేరు అనేటువంటిది సంబంధిత జైలు అధికారులు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అసలు మెయిన్ ప్రభుత్వానికి తెలియదు, పై అధికారులకు తెలియదు, అట్లాగే సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే ఆయనకు అన్ని స్టేషన్లో నమోదైన కేసులకు బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకి ఆయనకి బెయిల్ రాలేదు. కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లు చెప్పకపోయినా కనీసం అనంతపురం పోలీస్ స్టేషన్కైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పాల్సినటువంటి బాధ్యత సంబంధిత జైలు అధికారికి ఉంది. దాన్ని ఎందుకు మర్చాడు? బోరుగడ్డ అనిల్ లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తులు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు? గతంలో దాదాపుగా 11 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సస్పెండ్ అయ్యి మరి కొంతమంది విఆర్కి వెళ్ళినా కూడా ఇంకా ఎందుకు వీళ్ళ తీరు మారలేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా చాలా చాలా
మందికి అర్థం కాని, సామాన్యుడికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న. అంతేకాకుండా అసలు దీన్ని ఒక గ్రేట్ ఎస్కేప్ అనాలి. ప్రభుత్వం కళ్ళు గప్పి వాడు పారిపోయాడని కూడా మనం అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది పరిస్థితి.